టోపీల వర్తకుడు. ఒక రోజున ఓ టోపీల వర్తకుడు ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్తూ దారిలో ఒక చెట్టు కింద ఆగాడు. చల్లని గాలికి అలా నిద్రపట్టింది. కొంతసేపటికి లేచి చూసుకుంటే పక్కనున్న బుట్ట ఖాళీగా కనిపించింది. టోపీలన్నీ ఏమయ్యాయబ్బా అనుకుంటూ పైకి చూశాడు. ఆ చెట్టుపైన ఒక కోతుల గుంపు ఉంది. అవన్నీ కూడా తలా ఒక టోపీ పెట్టుకున్నాయి. అవన్నీ కూడా టోపీల వర్తకుని వైపే చూస్తున్నాయి. వర్తకుడు తన నెత్తిన టోపీ తీసి బుర్ర గోక్కున్నాడు. అప్పుడు కోతులన్నీ కూడా తమ నెత్తిన టోపీలు తీసి తమ బుర్ర గోక్కోవడం మొదలుపెట్టాయి. వర్తకునికి బుర్రలో ఓ మంచి ఆలోచన తట్టింది. తన చేతిలోని టోపీని నేలకు విసిరి కొట్టేశాడు. కోతులన్నీ కూడా తమ చేతిలోని టోపీలను నేలకు విసిరి కొట్టాయి. వర్తకుడు గబగబా ఎల్లి టోపీలను ఏరుకొని తన బుట్టలో వేసుకొని వెళ్లిపోయాడు. చూశారా బాలలు, టోపీల వర్తకుడికి ఎంత మంచి ఆలోచన వచ్చిందో?